హలో ఫ్రెండ్స్, నేను శ్రీనివాస్. ఈరోజు ఈ వీడియోలో పోకో ఈరోజే లాంచ్ చేసిన వాళ్ళ బ్రాండ్ న్యూ మిడ్ రేంజ్ స్మార్ట్ ఫోన్ మీకు అన్బాక్సింగ్ చేసి చూపిస్తాను. ఇక్కడ బాక్స్ ప్యాకేజింగ్ చూస్తున్నారు కదా, పోకో M4 Pro 5G మోడల్ ఇది. ఎల్లో బాక్స్ పైన మేడ్ ఇన్ ఇండియా రాసేసి పోకో బ్రాండింగ్ కూడా చూడొచ్చు. ఇది యాక్చువల్గా గేమింగ్కి బాగానే ఉంటుంది. అంటే అండర్ 15,000 రూపీస్. ఇది 15,000 స్టార్టింగ్ ప్రైస్. ఎందుకంటే ఇది నాకు వచ్చినప్పుడు ఎంబార్గోలో ఉండింది కాబట్టి ఎగ్జాక్ట్ ప్రైజింగ్ డీటెయిల్స్ తెలియదు. మీకు ఇండియాస్ నెంబర్ 1 స్మార్ట్ ఫోన్ బ్రాండ్ అని రాసేసి ఇక్కడ ఎంఆర్పి వాళ్ళు గీకేసారు. ఇక్కడ మీరు చూడొచ్చు. ఇది వచ్చేసి పోకో ఎల్లో కలర్ అని దానిపైన బాక్స్ పైన రాసింది. ఇంకా వేరే 2 కలర్స్లో కూడా అవైలబుల్ ఉంది. మీడియాటెక్ డైమెన్సిటీ 810 5G ప్రాసెసర్ తోటి వస్తుంది. మీకు డ్యువల్ 5G సిమ్ సపోర్ట్ ఉంది. ఇంకా 90 హెర్ట్జ్ ఫుల్ హెచ్డీ ప్లస్ డిస్ప్లే, డైనమిక్ రిఫ్రెష్ రేట్ వచ్చేసి 90 హెర్ట్జ్, మీకు టచ్ శాంప్లింగ్ రేట్ వచ్చేసి 240 హెర్ట్జ్, ఇంకా 33 వాట్స్ ఫాస్ట్ ఛార్జర్, 5000 mAh మీకు బ్యాటరీ, ఇంకా 50 మెగాపిక్సెల్ డ్యువల్ ఏఐ రియర్ కెమెరా సెటప్ తోటి వస్తుంది. ఫ్రంట్ 16 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ఉంది. ఇక్కడ మీరు బాక్స్ ఓపెన్ చేయగానే పైన పోకో బ్రాండింగ్ ఇంకా ఒకటి యాక్సెసరీస్ది ప్యాకెట్ చూడొచ్చు. ఇందులో మీకు సిమ్ ఎజెక్షన్ టూల్ వచ్చింది, ఇంకా ఒక డాక్యుమెంట్, ఇంకొచ్చేసి ఒకటి ఫ్రీ సిలికాన్ కేస్ కూడా వచ్చింది. ఇట్లా కేస్ ఇస్తే బెటర్ కదా, మనం ఇమీడియట్ యూస్ చేయడం స్టార్ట్ చేయొచ్చు. బాగానే ఉంది కేస్ క్వాలిటీ కూడా. ఇంకా బాక్స్లో మీకు మొబైల్ నీట్గా ఇట్లా ప్యాక్ చేసి పెట్టేసి వచ్చింది. లోపల ఏమేమి యాక్సెసరీస్ వచ్చినాయో అవన్నీ ఒకసారి తీసి చూద్దాము. ఇది మీకు వచ్చేసి డిస్ప్లే 6.6 ఇంచెస్ 90 హెర్ట్జ్ ఫుల్ హెచ్డీ ప్లస్ డిస్ప్లే. ఇక్కడ టైప్ సి కేబుల్ చూడొచ్చు, 33 వాట్స్ ఫాస్ట్ ఛార్జర్ అడాప్టర్ చూడొచ్చు. ఇంకా డిస్ప్లేలో మీకు DCI P3 కలర్ గ్యామట్ సపోర్ట్ ఉంది. ఇంకా 2400x1080 రెజల్యూషన్, ఇంకా గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్ ఉంది. ఇది కవర్లోంచి తీసి మీకు చూపిస్తాను. ఇది డిఫరెంట్ ఎల్లో ఉంది, పోకో ఎల్లో అని చెప్పేసి ఫ్యాన్సీ కలర్ ఉంది. మీరు లింక్ ఇస్తాను డిస్క్రిప్షన్ బాక్స్లో, అక్కడ నుంచి వేరే కలర్స్ కూడా మీరు చెక్ చేసుకోవచ్చు. చూడడానికి లుక్స్ ఫినిషింగ్ అయితే బాగానే ఉన్నాయి. 195 గ్రామ్స్ వెయిట్ ఉంది. ఇంకా ఇక్కడ ఫ్రంట్ మీరు దాని ఇయర్ పీస్ గ్రిల్, ఇంకా ఇది దాని సెల్ఫీ కెమెరా చూడొచ్చు 16 మెగాపిక్సెల్ది. ఆల్రెడీ దానిపైన స్క్రీన్ ప్రొటెక్టర్ పెట్టేసి వచ్చింది. ఇంకా సైడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్ అది ఇక్కడ మీరు చూడొచ్చు. ఇది గోల్డ్ కూడా అని చెప్పలేము, ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ అంటే ఇత్తడిలాగా కలర్ ఉంది. డిఫరెంట్ ఉంది అది కలర్. వాల్యూమ్ బటన్ చూడొచ్చు. ఇక్కడ IR బ్లాస్టర్, సెకండరీ నాయిస్ క్యాన్సిలేషన్ మైక్రోఫోన్, ఒక స్పీకర్ అక్కడ ఉంది. ఇక్కడ మీకు సిమ్ ట్రే చూడొచ్చు, డ్యువల్ సిమ్ ట్రే, 5G సిమ్స్ 2 వేసుకోవచ్చు, మైక్రో SD కార్డు కూడా వేసుకోవచ్చు. ఆడియో జాక్ చూడొచ్చు, 3.5mm ప్రైమరీ మైక్ టైప్ సి పోర్ట్. సెకండ్ మీకు స్పీకర్ గ్రిల్ కూడా చూడొచ్చు. అంటే 2 మీకు స్టీరియో స్పీకర్స్ ఉన్నాయి, కానీ హైరేజ్ ఆడియో మాత్రం మీకు ఓన్లీ హెడ్ ఫోన్స్కి సపోర్ట్ ఉంది. ఇది సిమ్ ట్రే. ఇది బాగానే ఉంది చూడ్డానికి, కానీ బాగా ఎల్లో ఉంది, బాగా బ్రైట్ ఉంది. మీకు ఎట్లా అనిపించిందో మీరు కమెంట్ సెక్షన్లో రాయండి. ఇంకా 5G మీకు రాసేసి పోకో డిజైన్డ్ బై పోకో అని రాసేసి డ్యువల్ కెమెరా సెటప్ చూడొచ్చు. అది జస్ట్ 4 ఉన్నట్టు అట్లా ఇచ్చారు, కానీ డిజైన్ 2 ఉన్నాయి. ఒకటి LED ఫ్లాష్ ఉంది, 50 మెగాపిక్సెల్ అని రాసుంది. అస్సలు ఫింగర్ ప్రింట్స్ పడవు, ఎందుకంటే మొత్తం మ్యాట్ ఫినిష్ ఉంది అది. ఇప్పుడు ఆన్ చేసేసి కంప్లీట్ సెటప్ చేసేసి నేను అంటే కొద్దిసేపు యూస్ చేసిన తర్వాత రిమైనింగ్ వీడియో కంటిన్యూ చేస్తాను. నేను లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చేస్తాను, మీరు అక్కడ నుంచి చూసుకోవచ్చు. 18th నుంచి అవైలబుల్ ఉంది ఇది ఫ్లిప్కార్ట్ పైన. ఇది మొత్తం నేను సెటప్ చేసేసి నా ఫింగర్ ప్రింట్ కూడా వేసేసాను. ఓవరాల్గా చేతిలో పట్టుకుంటే కంఫర్ట్ అది బాగానే ఉంది. ఇంకా అండర్ 15,000 రూపీస్ నుంచి స్టార్టింగ్ ప్రైస్ ఉంటుంది కాబట్టి, ఇంకా బిల్ట్ క్వాలిటీ అవి లుక్స్ అని అంటే కలర్ అది ఒక డిఫరెంట్ కలర్ ఉంది. ఇందులో వేరే కలర్స్ కూడా ఉన్నాయి కదా, మీకు నచ్చిన కలర్ తీసుకోవచ్చు. కొంతమందికి ఇంత బ్రైట్ ఫ్యాన్సీ కలర్స్ నచ్చకపోవచ్చు. కాకపోతే పర్ఫార్మెన్స్ అది ఓకే అని చెప్పవచ్చు. 90 హెర్ట్జ్ డిస్ప్లే కదా, మీడియాటెక్ డైమెన్సిటీ 810 6 నానోమీటర్ బేస్డ్ ఆక్టా కోర్ 2.4 GHz పైన క్లాక్ చేసిన CPU ఉంది. మీకు UI అది స్మూత్గానే ఉంది. ఇక్కడ మీరు చూడొచ్చు దాని పంచ్ హోల్ డిస్ప్లే అక్కడ. అంటే బెజల్స్ అవి కూడా పైన ఇంకా సైడ్స్లో సన్నగా ఉన్నాయి, కింద కొంచెం చిన్న ఏరియాలో జస్ట్ పెద్దగా ఉంది. UI అది స్మూత్గానే ఉంది, ఎక్కడ ల్యాగ్ ఏం లేదు. 90 హెర్ట్జ్ డిస్ప్లే 60 హెర్ట్జ్ కంటే బెటరే ఉంటుంది. నోటిఫికేషన్స్ ప్యానల్ అది చూడొచ్చు. నేను మ్యాక్స్ పెట్టాను బ్రైట్నెస్, ఎందుకంటే నేను ఫుల్ డే టైంలో ఇప్పుడే అంటే ఈ టైంలో 10:30కి అట్లా అన్బాక్స్ చేస్తున్నాను కదా, మ్యాక్స్ పెట్టాల్సి వచ్చింది. ఇంకా ప్యానెల్ అంటే ఓకే అని చెప్పొచ్చు. వైట్ బ్యాలెన్స్ అయితే పర్ఫెక్ట్ అక్యురేట్ ఉంది, ఎందుకంటే DCI P3 కలర్ గ్యామెట్ సపోర్ట్ ఉంది కాబట్టి మీకు DCI P3 ఉంటే ఇంకా sRGB ఆ కలర్స్ అయితే 100% అక్యురేట్ ఉంటాయి. ఇక్కడ మీరు చూడొచ్చు దాని వైట్ బ్యాలెన్స్ అది. ఇంకా బ్రైట్నెస్ కూడా ఓకే అని చెప్పొచ్చు. వ్యూయింగ్ యాంగిల్స్ అంటే ఇంకా AMOLED డిస్ప్లే లాగా ఉండవు, కానీ ఓకేనే ఉన్నాయి. ఇది MIUI వర్జన్ మీకు 12.5 తోటి వస్తుంది. ఇంకా స్టోరేజ్ వచ్చేసి 128 జీబీలోంచి మీకు 20 GB వరకు 25.5 GB వరకు యూజ్ అయిపోయింది. ఇంకా ర్యామ్ అంటే ఇది 6 GB ర్యామ్ వేరియంట్, ఇంకా 2 GB వర్చువల్ మెమరీ ఉంది. అంటే మీకు
టర్బో ర్యామ్ అంటారు కదా, అది 2-3 డిఫరెంట్ వేరియంట్స్‌లో డిఫరెంట్ ఉంది. ఇంకా ఆండ్రాయిడ్ 11 తోటొస్తుంది ఇదొచ్చేసి. ఇంకా ఇక్కడ మీరు సెక్యూరిటీ ప్యాచ్ కూడా చూడొచ్చు. మీకు జనవరి 2022 ఉంది. ఇంకా డిస్‌ప్లే సెట్టింగ్స్ అంటే మీకు ఇందులో రిఫ్రెష్ రేట్ ఒకసారి చూపిచ్చేస్తాను. 90, 60 మీరు స్విచ్ చేసుకోవచ్చు. మీరు అంటే అడాప్టివ్ రిఫ్రెష్ రేట్ ఉంది. అవసరాన్ని బట్టి అది కూడా స్విచ్ చేసుకుంటా ఉంటుంది. అవసరం లేనప్పుడు అది 60కి వచ్చేస్తుంది. కలర్ స్కీమ్ అంటే నేను వివిడ్ పెట్టాను. మీరు సాచురేటెడ్ లేకపోతే స్టాండర్డ్ పెట్టుకోవచ్చు. లేకపోతే మీరు ఈవెన్ వైట్ బ్యాలెన్స్ కావాలంటే ట్యూన్ కూడా చేసుకోవచ్చు. కానీ ఏం అవసరం లేదు. ఎందుకంటే ఆల్రెడీ అది డిఫాల్ట్ ఆన్ చేసినప్పుడు పర్ఫెక్ట్ ఉండింది. నాకు ట్యూనింగ్ అవసరం పడలేదు. కలర్స్ క్వాలిటీ అదంతా ఓకేనే ఉంది. ఇంకా జస్ట్ ఇప్పుడే కదా అన్బాక్స్ చేసి నేను ఓ అరగంట, గంట అట్లా చెక్ చేసిన తర్వాత రిమైనింగ్ వీడియో చేస్తున్నాను కదా. ఇంకా బ్యాటరీ అంటే 5000 mAh బ్యాటరీ ఉంది. ఇందులో మీకు 33 వాట్స్ ఫాస్ట్ ఛార్జర్ తోటి వస్తుంది. బ్యాటరీ లైఫ్ ఓకే ఉంటుంది అని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. గేమింగ్‌కి దానికి బాగానే ఉంటుంది అనిపిస్తుంది. ఎందుకంటే ప్రాసెసర్ అది డైమెన్సిటీ 810 అండర్ 15,000 రూపీస్ అంటే ఓకే అని చెప్పొచ్చు. కెమెరా సెటప్ కూడా చూడొచ్చు మీరు. పెద్దగా అంత బంప్ ఏం లేదు. డ్యుయల్ కెమెరా సెటప్ మీకు 50 మెగాపిక్సెల్ f1.8ది ప్రైమరీ కెమెరా, ఏఐ కెమెరా ఉంది. ఇంకా 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్‌ది 119 డిగ్రీస్ ఫీల్డ్ ఆఫ్ వ్యూ ఉన్నది మీకు f2.2 కెమెరా ఉంది. ఇంకా ఫ్రంట్ కెమెరా వచ్చేసి సెల్ఫీది 16 మెగాపిక్సెల్ f2.4. ఇంకా ఆప్షన్స్ అంటే ఇక్కడ నైట్, 50 మెగాపిక్సెల్ పానోరామా, డాక్యుమెంటరీ, స్లో మోషన్ అవన్నీ ఉన్నాయి. కానీ ఇక్కడ ఫోటోది సెట్టింగ్స్ అవి ఒకసారి చూసేసుకోండి. ఇక్కడ ఆస్పెక్ట్ రేషియో అవన్నీ చూడొచ్చు. ఆస్పెక్ట్ రేషియో 4:3 సెట్ చేసి పెట్టాను నేను. మిగతా అన్ని ఆప్షన్స్, సెల్ఫ్ టైమర్ అవన్నీ ఇక్కడ ఉన్నాయి. ఇక్కడ మీరు వైడ్, జూమ్, టెలి ఆప్షన్స్ కూడా చూసుకోవచ్చు. వైడ్‌లో మ్యాక్స్ మీకు 119 డిగ్రీస్ వైడ్ ఉంది. అంటే ఓకే, గ్రూప్ ఫొటోస్‌కి దానికి ఓకేనే ఉంటుంది. ఇంకా వీడియోలో ఆప్షన్స్ అంటే మీకు 1080 60 ఎఫ్‌పిఎస్ వరకు షూట్ చేస్తుంది. మీకు 1080 30 720 30 కూడా ఆప్షన్ ఉంది. ఫోటో మీరు ల్యాగ్ కూడా చూడొచ్చు. ఎలాంటి ల్యాగ్ ఏం లేదు. ఇంకా క్వాలిటీ అంటే పిక్చర్ క్వాలిటీ అంటే నేను కొన్ని శాంపిల్స్ అవి కలెక్ట్ చేసిన తర్వాత కొన్ని రోజుల తర్వాత దాని ఫుల్ రివ్యూ వీడియోలో కెమెరా క్వాలిటీ ఎట్లా ఉంది అవన్నీ డీటెయిల్‌గా ఇంకో వీడియోలో చెప్తాను. ఇప్పుడైతే జస్ట్ ఇప్పుడే అన్బాక్స్ చేశాను కదా. యాక్చువల్‌గా ఇది నాకు నిన్ననే అందింది కాబట్టి నేను ఈరోజు మార్నింగ్ లేవగానే ఇప్పుడే అన్బాక్స్ చేస్తున్నాను. ఓవరాల్‌గా అంటే అండర్ 15,000 రూపీస్ నుంచి స్టార్టింగ్ ప్రైస్ కాబట్టి ఓకే అని చెప్పొచ్చు. డిస్‌ప్లే అయితే నాకు ఓకేనే అనిపించింది. ఇంకా మీకు డ్యుయల్ స్టీరియో స్పీకర్స్ ఉన్నాయి. ఇంకా మీకు హై రెస్ ఆడియో సపోర్ట్ ఓన్లీ హెడ్‌ఫోన్స్‌కి ఉంది. ఆడియో క్వాలిటీ కూడా హెడ్‌ఫోన్స్ పెట్టి నేను చెక్ చేశాను. బాగానే ఉంది క్లారిటీ అది. మీకు మ్యాక్స్ వాల్యూమ్‌లో కూడా క్రిస్ప్ క్వాలిటీలో ఉంది ఆడియో క్లారిటీ అది. ఇంకా పర్ఫార్మెన్స్ అంటే ఎక్కడ కూడా ఎలాంటి ల్యాగ్ అది ఏమి అనిపించలేదు. మీకు ఎట్లా అనిపించింది? ఇది బ్రాండ్ న్యూ పోకో M4 Pro 5G మీరు కామెంట్ సెక్షన్‌లో రాయండి. ఇంకా ఇందులో డిఫరెంట్ వేరియంట్స్ 4, 64, 6, 128, 8, 128 అన్నీ అవైలబుల్ ఉన్నాయి. నేను లింక్స్ డిస్క్రిప్షన్ బాక్స్‌లో ఇచ్చేస్తాను. మీకు ఒకవేళ వీడియో నచ్చితే లైక్ బటన్ ప్రెస్ చేయండి. అట్లనే సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే సబ్స్క్రైబ్ కూడా చేయండి. ఉంటానండి. ఇంకో ప్రోడక్ట్ తోటి వేరే వీడియోలో కలుస్తాను. బాయ్.